చదివించడమే దేశానికి మన పెట్టుబడి. బాలికలు తమ విద్యను పూర్తి చేసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. బాలికలను చదివించడమే దేశానికి మన పెట్టుబడి. బాలికలు తమ విద్యను పూర్తి చేసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. బాలికలను చదివించడమే దేశానికి మన పెట్టుబడి. చదవాలన్నా మధ్యనే డ్రాప్ అవుట్ కావాలి. ఎందుకు చదవాలి? మన గోల్ రీచ్ అవ్వడానికి చదవాలి. మన భారతమాత ఎవరు? పురుషుల స్త్రీయా? ఎందుకు స్త్రీ అయినా ఉంది, పురుషులు ఎందుకు ఉండలేదు? ఆ విషయం సాధారణంగా మీకు ఒకసారి చెప్తారు. అదేవిధంగా మన చదువుల తల్లి ఎవరు? స్త్రీయా పురుష? ఎందుకు స్త్రీ, ఎందుకు పురుషుడు కాదు? అదే విధంగా ఈ మధ్య తెలంగాణ తల్లి ఎవరు? తెలంగాణ తల్లి ఎవరు? స్త్రీయా పురుష? ఎందుకు? పురుషుడు ఎందుకు లేడు? తాను చెప్పేది మళ్ళీ ఒకసారి. ఓకే. మన మొట్టమొదటి చదువుల తల్లి ఎవరు? మొట్టమొదటి భారతదేశం మొదటి చదువుల తల్లి పురుషుల స్త్రీయా? ఎందుకు అంటే మన ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరు? ఎందుకు నాన్ననే చేయడు? ఎందుకు చేయడు? ఓకే. మన ఇంట్లో పొదుపు సంఘాలు ఉన్నాయి. పొదుపు సంఘాల్లో ఎవరున్నారు? ఎందుకు నాన్ననే లేడు? చాలా సందర్భాలు ఇలా మీరు నెమరేసుకొని పోతే అక్క అన్నట్టుగా సహనం, ఓపిక, ఓర్పు మనకే ఉంటుంది. మనకంటే అందులో అమ్మాయిలు కాబట్టి మీరు 9th కానీ 10th చదువుతున్న వాళ్ళు ఎంతమంది చదువులేపడం? మీరందరూ కూడా ఏంటి మధ్యన డ్రాప్ అవుట్ అవుతాయి 10th తర్వాత. మన క్రమశిక్షణ, మన అలవాట్లు, మన పద్ధతులు మంచిగా లేకుంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? మనల్ని పంపిస్తారు. పెళ్లి చేసి పంపిస్తే మంచిదా, చదువుకుంటే మంచిదా? ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే మంచి బతకలేమా? మనకు కానీ కాబట్టి దానికోసము మీరేం చేయాలి? చదివించాలంటే ఎవరు చదివించాలి? తల్లిదండ్రుల మధ్య మనం ఎలా ఉండాలి? మనకున్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, మనకు ఎదురవుతున్న అన్నిటినీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో మనం షేర్ చేసుకోలేదనుకో రేపు ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో ఏది పొదుపు చేయాలన్నా, ఏది ఉంచాలన్నా అమ్మ నాన్ననే కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేసేది. ఆ అమ్మ నాన్నకి మన సమస్యలు మనం చెప్పుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మన ప్రవర్తన మంచిగా లేకుండా మనం మంచిగా చదువుతున్నాం, అమ్మ నాన్నకు నమ్మకం ఏర్పడింది అనుకో 100% మనల్ని ఎంకరేజ్ చేస్తే చదివిస్తాం. చాలా సందర్భాల్లో మీరు చూడండి, అమ్మ నాన్న అబ్బాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా, అమ్మాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా? ఎందుకు? ఎందుకు మీరెందుకు అమ్మాయిలు చేయలేరా? వేరే ఇంటికి పోయినా కూడా ఇప్పుడు మన ఇంటికి మన నాన్నకు
అమ్మ లాంటి మహిళ వచ్చింది. ఆమె వేరింటి నుండి వచ్చిన ఆమె కదా. మన ఇల్లు మన నాన్న మామూలు చదువుకున్నాడు, అమ్మ కొంచెం మంచిగా చదువుకుంటే మన ఇల్లు మంచిగా బాగుపడదు కదా. అంటే వేరింటికి ఇచ్చిన మీ ఇంట్లో మన అన్న వాళ్ళు ఉంటారు, అన్నలో తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ పెళ్లికి అయినప్పుడు కూడా వేరింటి నుండి రావాల్సిందే కదా. మన ఇంటికి వచ్చిన మన మీ అన్న తమ్ముని మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచి చదువుకున్న వాళ్ళే రావాలని కోరుకుంటారు కదా. అంటే మనం మన అమ్మ నాన్నలను నమ్మకం కల్పించాలి. నమ్మకం కల్పించకుంటే చాలా ప్రమాదంలో ఇబ్బందులు పడతాం. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. మనం ఎంకరేజ్మెంట్ చేయకుండా మనం సపోర్ట్ చేయకుండా ఉంటే చాలా కష్టం. కాబట్టి ఎందుకు మనం పెట్టుబడి అమ్మాయిలకి భారతదేశం బాగుపడాలంటే పెట్టుబడి అమ్మాయిల చదువుకు పెట్టాల్సింది, అమ్మాయిల చదువు పెట్టుబడి అని ఎందుకంటున్నాం అంటే ఉదాహరణకు మహిళా సంఘాలు కానీ పొదుపు చేసే దాంట్లో ఇప్పుడు అనుకున్నట్టుగా అమ్మ వంట చేసే సందర్భంలో కానీ అన్ని విషయాల్లో కానీ కొద్దిగా పొదుపు చేసి మిగిలించి కుటుంబాన్ని బాగు పెట్టడం కోసం చూస్తుంటారు. అది ఏదైనా పాపకు బంగారం కావాలి, లేకుంటే కట్నం కావాలి, లేకుంటే ఇంకో ఇది వేయాలి, బట్టలు కావాలి, ఇంకా పండుగ వస్తుంది, డబ్బులు పొదుపు చేసుకునేదా ఉంటుంది. కానీ నాన్న పొదుపు చేస్తాడా, అమ్మ పొదుపు చేస్తారా? కాబట్టి అట్లా అమ్మ లాంటి మీరందరూ కూడా భవిష్యత్తులో తల్లి లాంటి వాళ్ళు, మా భారత మాత లాంటి వాళ్ళు మీరు అందరు. కాబట్టి మధ్యాహ్నం డ్రాప్ అవుట్ కాకుండా బాగా చదవడం కోసం ఎంకరేజ్మెంట్ కు మీకు ఎంకరేజ్ చేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మీ దాంట్లో ఇంతకుముందు నేను మన గోపాల్ సార్ నాకు 20 సంవత్సరాల పరిచయం. మేమంతా పెద్ద ఉద్యమకారులు. సార్లే చాలా కేసులైనా, మా మీద కేసులు అయినా, తెలంగాణ ఉద్యమం మేము రాజకీయ పార్టీలకు పెద్ద గొప్పలో అయినాం. కానీ కాదు. ఎందుకు సార్తో మేడం, మన హెచ్ఎం మేడం వచ్చే ముందు చెప్పారు, నేను మాట్లాడుతున్నప్పుడు మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం సపోర్ట్ చేయగలిగితే దాన్ని మంచి రిటర్న్ అవుతారని. కానీ దానికి అవకాశం చాలా ఉన్నాయి. మీరు 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారు 10th అయిపోయిన తర్వాత? ఇంటర్లో ఏం సబ్జెక్ట్ తీసుకోవాలనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంటరే కాదు, పాలిటెక్నిక్ ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, చాలా రకాలుగా మనకు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనం ఆలోచించలేకుంటే, మన బేసిక్ బలంగా లేకుంటే, ఈ ఆబ్జెక్టులు చెట్లు చూస్తుంటారు చాలా కింద పడిపోతున్నాయి గాలి వాన వచ్చినప్పుడు. కొన్ని ఎందుకు? దాన్ని బేస్ దాని కుక్కడి వేరు, లోతు డెప్త్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం కూడా మీ స్టడీలో డెప్త్ ఉండగలిగితే బాగా అదే ఉంటుంది. కాబట్టి మనం ట్రై అనే ఆర్గనైజేషన్ కూడా నేషనల్ వైజ్ ఇదే చేస్తున్నాం. అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుకోవాలి, అమ్మాయిలు డ్రాప్ అవుట్ కావాలా, లేకుంటే ఆర్థికంగా చదువుకుంటున్నప్పుడు ఇబ్బంది ఉందా, ఇక్కడ ఏం చదువుకుంటే బెటర్ ఏంటి అనే దాని మీద కూడా మీకు ఎంకరేజ్మెంట్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ మధ్యాహ్నం 100% డ్రాప్ అవుట్ కాకండి. డ్రాప్ అవుట్ అయితే చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే చాలా సందర్భాల్లో మన అక్కలు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఇబ్బందులు పడతారో ఒకసారి మీరు వేరే తెలుసుకోండి, చూడండి, స్టడీ చేయండి. మనం స్టడీ చేయకుంటే చాలా కష్టం. మన అమ్మ నాన్న లాగనో, లేకుంటే మన నాన్న మన అమ్మను కొట్టడము, మన ఇబ్బందులు చేయడము, మళ్ళీ మన అక్కలను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, చేయడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలా మంది సూసైడ్ చేసుకునే పొజిషన్లో పోతుంది. కానీ చావద్దు, బ్రతికి సాధించాలి. ఏదైనా మనం కూడా చిన్న చీటికి మాటికి ఎవరైనా ఏమైనా అన్నారని ఇంకెవరో చేసుకున్నారో మనం సూసైడ్ చేసుకున్న పొజిషన్కి వెళ్ళదు. సూసైడ్ చేసుకున్నాం అంటే తెచ్చి పందల్లాగా అంటే చాలా ధైర్యం ఉంటుంది. గతంలో మీరు ఒకసారి చూడండి, గతంలో మనకు చరిత్ర ఒకసారి చదివితే గోపాల్ సార్ కానీ మన టీచర్స్ అడగాలి, గతంలో వ్యవసాయం చేసేది మన మహిళలే. పూర్వం వ్యవసాయం కానీ కుటుంబాన్ని మొత్తం నడిపించేది కూడా మహిళలే. కాబట్టి రాంగ పురుషులు పెద్దలం అయిపోయింది. కాబట్టి అటు నుండి ఇటు మారాలి. అంటే మగవారి కన్నా స్త్రీలకు పెద్దల ఇళ్లలో పెరగాలంటే మనం బాగా చదివి మన కుటుంబాన్ని మన చేతిలోకి తీసుకునేటట్టు ఉండాలంటే మనం బాగా చదవాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒక విధమైన మనకు నాలెడ్జ్ సబ్జెక్టు లేకుంటే మనం చాలా ఇబ్బందులు ఎదురవుతాం, చాలా సమస్యలు గురవుతాం. చాలా మంది చులకన చూస్తుంటారు. చులకన చూడొద్దంటే మనం ఏదో ఒక దాంట్లో టాలెంట్ చూపించుకోవాలి. మనం ఏదో ఒక విధమైన టాలెంట్ మనలో లేదనుకో అవతల మనం తొక్కు పెడతాం. ఆ తొక్కు పెట్టే స్థాయిలో మనం రాకుండా ఉండాలని కోసం మీరందరూ బాగా చదువుకోండి. చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. లేకుంటే చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే కూడా మీరు
రేపు ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా లేకపోతే ఇంకేమైనా పోయినా నువ్వేమని పోయి నేను నీకన్నా ఎక్కువ సంపాదగలుగుతా, నీకన్నా ఎక్కువ నేను బతకగలుగుతా అనే గౌరవంతో ఉండగలుగుతాను. ఆ గౌరవంతో ఉండాలంటే మనం ఏం చేయాలి? మన శక్తి సమానత ఉండగలగాలి. ఎవడన్నా మనం కనెత్తి చులకన చూస్తా అంటే కూడా కబడ్దార్ అనే పొజిషన్లో మనం ఉండగలగాలి. లేకపోతే చాలా కష్టం. కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా మీరు దేశాన్ని కానీ మన ఇంట్లో కానీ గ్రామంలో కానీ ఊళ్ళో కానీ పక్కలో కానీ ఎవరికైనా మహిళలే కాబట్టి అమ్మాయిలే కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఆ అమ్మాయిలు అంటే మీరందరూ కంపల్సరీ చదవాలి. మధ్యాహ్నం డ్రాప్ అవుట్ చేయొద్దు. డ్రాప్ అవుట్ అయితే చాలా కష్టం, సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 100% చదవడం కోసం ప్రయారిటీ చేయాలి. ఇంతకుముందే చెప్పాను మేడం, మీరు వచ్చేటప్పుడు నాకు చెప్పారు మా పిల్లలు చాలా మంచిగా చదువుతారు, ఎంకరేజ్మెంట్ కావాలంటే అదే చెప్పాను. మేడం కానీ గోపాల్ సార్ అక్కడ నా నెంబర్ ఇస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఫీజులు కట్టడం ప్రాబ్లం ఉన్నా, లేకుంటే కాలేజీకి పోవాలన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అది చేయడం జరుగుతుంది. హాస్టల్స్ ఉన్నాయి, హోమ్స్ ఉన్నాయి. కాబట్టి చాలా స్థాయిలో మనం ఆ పొజిషన్ ఉండగలం. మా తాత నుండి చదువుకుంటున్న పిల్లలు మేము ఎంకరేజ్ చేస్తున్న అమ్మాయిలు ఎలా ఉన్నారంటే నాకు ఇప్పుడే మ్యారేజ్, నేను ఇప్పుడే ఉంటాను, నేను ఇలా ఉండాలి, ఇలా అడుక్కునేటట్టు ఉండొద్దు. నా భర్త తాను కానీ మా ఇంట్లో కానీ మా బయట కానీ సమాజంలో ఇలా అడుక్కునేటట్టు ఉండొద్దు. నేను ఇచ్చే స్థాయికి రాగలను. ఇచ్చే స్థాయికి రాగలగాలంటే ఏం చేయాలి? చదువుతో పాటు మన క్రమశిక్షణ, మన అలవాట్లను, మన ప్రవర్తన, మన పద్ధతులను చాలా మంచిగా ఉన్నాయనుకో మన అమ్మ నాన్నలు మనల్ని డ్రాప్ అవుట్ చేయరు, బంద్ చెప్పారు, పెళ్లి చేసి పంపించారు. మా పాప బతకగలిగితే మా పాప ఏడున్నా ఇంటికి పంపించినా నా పేరు నిలబెడుతుంది అనే గౌరవంతో వాళ్ళు తలెత్తుకొని నిలబడగలుగుతారు అనే స్థాయిలో ఉన్నారంటే మనం కంపల్సరీ మనల్ని చదివిస్తారు. అమ్మ నాన్న చదివారు అనే ప్రసక్తి లేదు. కాబట్టి మన ప్రవర్తన, మన క్రమశిక్షణ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్రమశిక్షణ, మన ప్రవర్తన బాగాలేదనుకో ఎవరమైనా మనల్ని చులకన చూసే స్థాయిలో కూడా ఉండదు. కాబట్టి ఆ స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన మేడానికి, హెచ్ఎం మేడానికి, మీ టీచర్స్ కూడా అందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ కంపల్సరీ మీరు డ్రాప్ అవుట్ కాకండి దయచేసి. ఎందుకు అంటే చాలా ఇప్పుడు కూడా మనం అనుకున్నప్పుడు చదువుల తల్లి కానీ, తెలంగాణ తల్లి కానీ, భారత మాత కానీ చాలా ప్రాంతాల్లో చాలా మీరు నెమరేసి చూడండి. మీ బుక్స్లో అందరూ మహిళలే ఉన్నారు, స్త్రీలే ఉన్నారు, అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయిల స్థానాన్ని మనం నిలబెట్టాలండి. ఇక్కడ ఉన్న మీ దాంట్లో ఎవరో ఒకరు మీ ఫోటోలు కూడా చరిత్రలో నిలబడేటట్టుగా ఉండాలి. ఆ స్థాయిలో మీరు ఎదగాలి. మనకున్న పని ఉంటుంది, అమ్మ నాన్న పని చెప్తారు, ఇంటి పోయే వరకు అంట్లు తోమంటారు, ఊడమంటారు, చేయమంటారు. ఉన్న కొద్దిపాటి టైం ఆ టీవీ చూడకుండా ఏదో చేసుకొని టీచర్స్ చెప్పింది నెంబర్ వేసుకొని కొద్దిగా తీసుకొని చూసి మళ్ళీ ఉదయం వచ్చేటప్పుడు ఒక్కసారి తిరిగేసి టైం ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. నిన్నటి రోజు మనకు తిరిగి రాదు. మళ్ళీ 9th నుండి 10th వచ్చారు. మళ్ళీ 10th లో స్థాయి మనకు వస్తామా? 10th లో మనకు పోలేవు, మనసు ఒప్పది కూడా పోయి చదువుకోవాలి. 10th నుండి ఇంటర్మీడియట్ పోయినామనుకో, అదే నేను 10th లో బాగా చదువుకుంటే మా మేడం చెప్తే తినకపోయా, మా సార్ చెప్తే తినకపోతే, మా అమ్మ నాన్న చెప్తే తినకపోతే మళ్ళీ ఈ సమయం నాకు తిరిగి రాదు అనేది మనం చాలా ఆ సమయం మనకు తిరిగి రాదు. కాబట్టి సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి, మన వయసు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ వయసును అనుకూలంగా మన చదువును, మన నాలెడ్జ్ని బాగుండాలి. మీ మైండ్లో బాగా 2 రకాల ఘర్షణ జరగాలి. నేను చదివితే బెటరా, చదువుకోకుండా ఇంటికాడ ఉంటే బెటరా, రెండింటి మధ్యన ఘర్షణ జరగాలి. ఒక నూతనమైన ఒక నిర్ణయం తీసుకోవాలి. చదివే కాదు ఏదైనా సరే మనం. కాబట్టి మనకు ఆ చదువు అనే టేస్ట్ తెలిస్తే మనం చదువును వదులుకోం. చాలా మందికి చదువు అనే టేస్ట్, రుచి తెలియదు. చాలా మంది ఏమని చేస్తారు, బిర్యానీ అంటే కాదమ్మా ఆ బిర్యానీ ఆడ బాగుంది ఆడుకోవాలి అంటే ఆ టేస్ట్ తెలుసు. కాబట్టి అమ్మ ఈ కూర మనకు ఇలా చేస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అంట. అంటే మీరు కూడా ఆ చదువులో మీకున్న సబ్జెక్ట్లో ఆ టేస్ట్ను మీరు గ్రహించాలి. దాని మీద మీరు ఇష్టపడాలి. ఇష్టపడితే ఎంతటి దానైనా కష్టాన్ని ఇష్టపడి చదివితే ఎంత కష్టం వచ్చినా మనం జయించగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం, శక్తి సమర్థం ఉండగలుగుతాం. మీరు కూడా ఫిజికల్ గా బాగా ఎదగండి, నాలెడ్జ్ పెంచుకుంటేనే మీరు బాగుపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ దాంట్లో ఎవరైనా 2 వాలంటీర్స్ ఉన్నాండి. మనకు ట్రై ఆర్గనైజేషన్ నుండి సునీల్ సార్, అదేవిధంగా చెన్నై సార్, రమేష్, విజయ్ కుమార్ మనకు ప్యాకెట్ పంపించారు. దీన్ని మీరు పంపించిన ఈ ప్యాకెట్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలనే దాంట్లో ఇది డిసెంబర్ 24 వరకనే ఉంది, పర్వాలేదు. ఈ నెల 24 వరకు అని మనం ఈ నెల లాస్ట్ వరకు వాడుకోవచ్చు.
కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీకు ఒక హాఫ్ గ్లాస్ పాలు కానీ నీళ్ళు కానీ ఏదైనా అందులో షుగర్ వేసుకొని మంచిగా కలుపుకొని మన దోశ వేసుకున్నట్టు వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాలా స్కూళ్ళలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని తయారు చేసుకుని విధానం కూడా బ్యాక్ కార్డ్ ఉంది, ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటంటే కాబట్టి ఒకసారి మీరు తీసుకోండి. అయిపోయిన తర్వాత మనం ఇంకోటి బయట ఓకేనా సార్ వీడియో ఆఫ్ చేయాలా? వీడియో ఆఫ్ చేయాలా? అక్క మీరు వస్తలేరు అక్క మీరు వస్తలేరు ఇక్కడ సార్ మీరు కనిపిస్తలే. ఇక్కడ దింపు, ఇక్కడ దింపు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.